ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన యొక్క జీవన యాత్రలో మనం పుట్టి చనిపోయే లోపల ఎన్నో ఒడిదుడుకులు మనం ఎదుర్కొంటాం, ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కొంటాం. ఏ విధంగా వాటిలో నుంచి మనం బయటికి రావాలి, మన యొక్క యాత్రని ఏ విధంగా ముగించాలనే దానికోసం ఈరోజు మీతో నేను కొద్ది నిమిషాలు మాట్లాడబోతా ఉన్నా. మన జీవితంలో పోరాటాలు వస్తాయా? శ్రమలు, శోధనలు వస్తాయా? వ్యాధి బాధలు వస్తాయా? కొన్ని రిస్క్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితికి వచ్చేస్తాం. ఏం అర్థం కాదు. సడన్గా నీకు 5 లక్షల రూపాయలు కావాలి, ఇప్పుడు నీకేం అర్థం కాదు. ఎక్కడ తెస్తావు? ఎట్లా వస్తాయి? ఏం చేయాలో నీకు అర్థం కాదు. లేదు, ఒక భయంకరమైన ఇబ్బంది ఒకటి ఎదురైపోయింది, ఇప్పుడు దానిలో నుంచి నువ్వు బయటికి రావాలా? ఎలా వస్తావు? ఇలాంటి ఎన్నో విషయాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఏ విధంగా బయటికి రావాలి అనే విషయాన్ని నేను మీతో చెప్పబోతా ఉన్నాను. రండి, దేవుని వాక్యం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను కొట్టి గనులనేమి అల్పులనేమి అందులోను ఆడవారు అందరినీ చెరబట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉంటయు చూసి ఇక ఏడ్చుకు శక్తి లేనంత పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ దావీదు యొక్క మనుషులు వారు ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళున్నారు. పురుషులంతా, ఆడవాళ్ళు, పిల్లలు మాత్రమే ఇంటికాడ ఉన్నారు. అలాంటి సమయంలో శత్రువులు ఆ ప్రాంతం మీదకి వచ్చి వాళ్ళని కొట్టి ఆ ప్రాంతాన్ని తగలబెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు తిరుక్కొని వచ్చేటప్పటికి అక్కడ మంటలు మండుతూ ఉన్నాయి. ఏమున్నాయి? మంటలు మండుతూ ఉన్నాయి. అక్కడంతా కూడా పొగలు వస్తూ ఉన్నాయి. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది. అలాంటి సమయంలో జనులందరూ చూసినప్పుడు వాళ్ళ భార్యలు లేరు, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ ఇల్లువాకులు లేవు. భయంకరమైన వేదన అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఎంత ఎక్కువగా ఏడవగలరో అంత గట్టిగా ఏడ్చారంట. ఎంత బిగ్గరగా ఏడవగలరో అంత బిగ్గరగా ఏడ్చారంట. అంటే బాధ అంత అధికముగా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో భార్యలు, పిల్లలు అన్నీ పోయినా మళ్ళీ ఆస్తి కూడా పోయింది. సరే, ఆస్తి పోతే పోయింది, భార్య బిడ్డలన్నా ఉంటే ఫోన్లో సంపాదించుకొని అనుకోవచ్చు. భార్య బిడ్డలు కూడా లేరు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా అలాంటప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అప్పుడు దావీదుకు ఉన్న ఫ్యామిలీ కూడా పోయింది. దావీదు ఫ్యామిలీ కూడా, వాళ్ళ కుటుంబం కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు జనులందరూ ఏం చేస్తున్నారంటే చూడండి, మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును సంపదము రండని ఏం చెప్పుకుంటున్నారు? మానవుడికి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటంటే, ఏమన్నా జరిగితే నా తప్పు అనడు. ఎవరో ఒకరి మీద దాన్ని మోపాల. ఏం చేయాలి? ఎవరో ఒకరు ఒకరి మీద దాన్ని వేయాల. ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు
దావీదు కూడా వాళ్ళతోనే ఉన్నాడు. దావీదు పోయింది వాళ్ళ ఆహారం కొరకు. దావీదు కూడా నష్టపోయాడు. దావీదు ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. దావీదు నష్టపోయినప్పుడు వీళ్ళు దావీదుని కొట్టాలంటారు. ఎవరిని? దావీదుని. కరెక్టేనా? ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? అలాంటప్పుడు వందల మంది మన మీదకి రాళ్ళు ఎత్తుకొని వస్తూ ఉన్నారు, మనం ఒక్కరే ఉన్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటి పారిపోవాలా, లేదంటే వాళ్ళని ఎదుర్కోవాలా. ఎదుర్కోవడానికి సాధ్యం కాదు, లేదా జ్ఞానంగా దాన్ని ఏదో పరిష్కరించుకోవాలా. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? చూడండి అక్కడ, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఫస్ట్ ఏదైనా రిస్క్ మనకు ఎదురైనప్పుడు మనకు కావాల్సిన ధైర్యం. అనారోగ్యం వచ్చేసింది ఎవరికైనా ఇంట్లో, ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏటవుతుంది? ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలా. ఏం కాదులే, ఉండి ప్రార్థన చేద్దాం చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలా. కొంతమంది అటు కాదు, ఇంకా అందరూ ఏడుస్తారు. అటు ఏడిస్తే ఏం లాభము? ఫస్ట్ ఏం కావాలి? ధైర్యం కావాలా. అది ఎవరిని బట్టి తెచ్చుకోవాలా? దేవుని బట్టి తెచ్చుకోవాలా. ఒక జరిగిన సంఘటన మీ ముందుకు నేను తీసుకొస్తున్నా ఈరోజు. అమెజాన్ అడవుల్లో పోయిన సంవత్సరం 2023లో ఒక ఫ్యామిలీ ఆ అడవిని చూద్దామని చెప్పి ఒక చిన్న హెలికాప్టర్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు. ఒక 6-7 దేశాల్లో విస్తరించి ఉంటుంది అది, సరిహద్దుల్లో. అంత పెద్ద యొక్క అడవి అమెజాన్ అడవి అంటే. దానికి ఒక పేరు కూడా ఉంది, ప్రపంచానికి ఊపిరితిత్తులని. అక్కడి నుంచి వచ్చే గాలి కొన్ని దేశాలకి ఆక్సిజన్ అందిస్తుందట. అది 10th క్లాసు పాఠాల్లో కూడా అంతకుముందు పెట్టున్నారు. అయితే అలాంటి పెద్ద కీకరమైన అడవి అది. ప్రపంచంలోనే దానికి మించిన అడవి లేదు. అది వందలు కాదు 7 కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది అన్నమాట. అది పెద్ద అడవి అది. అంత విస్తీర్ణం భూభాగంలో భయంకరమైన అడవి. ఆ అడవిలో వీళ్ళు పోయినటువంటి ఆ హెలికాప్టర్కి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చేసింది, ఇంకా పైన నడట్లే. అప్పుడు ఆ పైలట్ ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోయాడు. ఎంత దించుదామన్న చెట్లు ఉన్నాయి. ఒక దగ్గర మోటిచ్చేసాడు. అది పడిపోయింది, కొట్టుకొని పడిపోయింది. పడిపోయినప్పుడు వెంటనే పైలట్ చచ్చిపోయాడు. దాంట్లో ఒక తల్లి 4 పిల్లలు ఉన్నారు. తల్లికి తీవ్రమైన గాయాలు తగిలాయి, రక్తస్రావం అయిపోయింది. పిల్లలకు కూడా చిన్న చిన్న గాయాలు తగిలాయి, కానీ అంత ప్రమాదం ఏమీ కాదు. అయితే ఆ తల్లి, పైలట్ చనిపోయాడు, కీకరణమైన అరణ్యము, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొర ప్రాణంతో బిడ్డల కోసమని కొట్టుకులాడుతూ 4 రోజులు బతికిందంట. ఎవరు? ఈ బిడ్డల్ని ఎట్ట కాపాడుకోవాలని కొర ప్రాణంతో 4 రోజులు బతికిందట. 4 రోజులు బతికి ఆమె కూడా చచ్చిపోయింది. ఇంకెవరున్నారు? 4 పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయికి 13 సంవత్సరాలు, రెండో అబ్బాయికి 9 సంవత్సరాలు, మూడో అమ్మాయికి 4 సంవత్సరాలు, లాస్ట్ బిడ్డకి 11 నెలలు. ఈ 4 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎట బతకాలా, ఎట బయటికి రావాలా? ఈ 13 సంవత్సరాల అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి పేరు లెస్లీ. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అర్థమైపోయిన సిచ్యువేషన్ ఆ అమ్మాయికి, ఇక ఇక్కడి నుంచి పోవటం అనేది చాలా కష్టం. అయితే ఇప్పుడు మనం ధైర్యంగా లేకపోతే ఈ బిడ్డలను మనం కాపాడుకోలేం అనుకొని వెంటనే ఆ బిడ్డలందరినీ బయటకు తీసుకొని వాళ్ళు ఎత్తుకోబోయినటువంటి స్నాక్స్, బిస్కెట్లు అనేవి, లేకుంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎత్తుకోబోవడానికి, అవన్నీ తీసుకొని నీళ్ళు బాటలు తీసుకొని ఆ యొక్క పిల్లల్ని ఎక్కడ పెడితే బాగుంటుందని ఎతికి చుట్టుపక్కల తిరిగి ఒక చెట్టు త్వరలో ఎత్తుకొని పెట్టేసిందంట. ఎక్కడ? ఒక చెట్టు త్వరలో. ఎందుకంటే భయంకరమైన అడవి అది, కొండ చెరువులు భయంకరంగా ఉంటాయి, భయంకర సింహాల పులులు ఉంటాయి, భయంకరమైన కీటకాలు ఉంటాయి, అటువంటి అడవి అది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఏ రోజుకైనా ఈ హెలికాప్టర్ని ఎత్తుక్కోవడానికి వస్తారు,
వచ్చినప్పుడు దాకైనా మనం ధైర్యంగా ఉండాలా, ఇలా బ్రతికించుకోవాలని ఆ పిల్లలకి ఆ బిస్కెట్లు అవి పెడుతూ, అక్కడ దొరికిన పళ్ళు ఆకులు కోసుకొచ్చి పెడుతూ, ఆ నీళ్లు దాపిస్తూ ఆ త్వరలో పెట్టుకుని ఉంది. 40 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు? 40 రోజులు అయిపోయింది. 40 రోజుల తర్వాత రెస్క్యూ టీం పోయి ఎదుకుండా పోయి హెలికాప్టర్ అనుకున్నారు. పిల్లలు లేరు. 2 శవాలు ఉన్నాయి, పిల్లలు లేరు. అప్పుడు అదంతా పరిశీలన చేస్తానంట ఆఫీసర్లు, వచ్చిన ఆఫీసర్లు. ఒక ఆఫీసర్ గమనించాడు. ఏమని? వాళ్ళు ఎత్తుకోపోయినాను కదా ఆ స్నాక్స్, ఆ చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, కవర్లు ఉంటాయి కదా, వాటిని చించి ముక్కలుగా చేసి ఆ హెలికాప్టర్ పడిపోయిన కానించి పోసుకుంటా పోయి ఉన్నారు ఒక పక్కకి, అంటే వేసుకుంటా పోయి ఉన్నారు. ఒక ఆఫీసరు, తెలియగల ఆఫీసరు గమనించి, ఈ కాగితాలలో వేసారంటే ఏదో మెసేజ్ మనకి ఇవ్వటానికి వేశారు, ఈ కాగితాలు ఏడవరకు ఉన్నాయో ఆడవరకు పోయి చూడండి అని చెప్పాడంట. ఆ కాగితాలు ఎంబడి పోతూ ఉంటే ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టు త్వరలో ఇల్లు 4 ఉన్నారు. ఏ త్వరలో? అప్పటికే ప్రాణాలతో ఉన్నారు, కానీ చాలా నీరసించిపోయినారు, బకసిక్కిపోయినారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపడి ఆ బిడ్డలను తీసుకొని వచ్చి ముందు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కోలుకున్న తర్వాత అప్పుడు అడుగుతున్నారంట. మీడియా మొత్తం వెళ్ళింది అక్కడికి, ప్రపంచం మీడియా మొత్తం వెళ్ళింది. మీ తల్లి అక్కడ చచ్చిపోయి ఉంది కదా, ఇంకో మనిషి అక్కడ చచ్చిపోయినాడు కదా, నువ్వు ఎట్లా ధైర్యంగా ఈ బిడ్డలు నువ్వు కాపాడుకున్నావు, ఎట్లా ధైర్యంగా అడవిలో ఉన్నావు? కరెంట్ ఉండదు, మనిషి కనిపించడు, భయంకరమైన శబ్దాలు, రాత్రులు అయితే భయంకర క్రూరమృగాలు, ఇవన్నిటి మధ్యలో నువ్వు ఎలా చేసేవనంటే ఆ అమ్మాయి చెప్పిందండి, 13 ఏళ్ళ అమ్మాయి, ఎట్లాగైనా సరే ఈ 3 బిడ్డలు నేను కాపాడాలనుకున్నాను. అయితే ఏదో ఒక రోజు వస్తుంది, నేను అప్పుడు దాకా బ్రతకాలి అని, నేను బ్రతికించుకోవాలని ధైర్యం తెచ్చుకున్నా. అందుకే నా బిడ్డలకి ఉన్న బిస్కెట్లు పెట్టి, ఆ దొరికే పండ్లు పెట్టి, ఆ నీళ్లు తాపించి నేను వాళ్ళని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు అది అడుగుతున్నా, మీలో ఎవరైనా ఒకరిని అడవిలో పెట్టేసి వస్తే ఎన్ని రోజులు ఉంటారు? 1 గంట కరెంటు పోతే ఇంట్లో ఏమో నేను ఉండలేను అంటాం. మన ఇంట్లో 1 గంట కరెంటు పోయిందనుకో ఇంట్లో, ఇంకా ఆ ఇంట్లో ఉండలేం, భయం మనకి. ఆ కీకరమైనటువంటి భయంకరమైన అడవిలో 13 ఏళ్ళ అమ్మాయి ఒక పక్క తల్లి చచ్చిపోయింది, ఎంత బాధ ఉంటుంది? తల్లి చచ్చిపోయింది, ఎంత బాధ ఉంటుంది? మరొక పక్క బిడ్డలు, చిన్న బిడ్డలు. అసలు ఇప్పుడు ఒక బిడ్డని హ్యాండిల్ చేయాలంటే మీ తల్లిదండ్రులకి అల్లాడిపోతున్నారు. 3 బిడ్డల్ని 13 ఏళ్ళ అమ్మాయి చూసుకోవాలంటే ఎంత కష్టం చూడండి ఒకసారి. కానీ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుందంట, ఎట్టాగైనా సరే వీళ్ళని ఏం చేయాలి? బ్రతికించాలి. ఏదో ఒక రోజు వస్తారు, అవకాశం, ఏదో ఒక మార్గం వస్తుంది, ఆ వచ్చిందాకైనా మనం ఏం చేయాలి? బ్రతకాలి కదా అని చెప్పి ఆ అమ్మాయి అక్కడున్న ఆకులు అమలు తింటూ, ఆ దొరికే పండ్లు పెడుతూ, ఆడ వెతుకపోయిన స్నాక్స్ కొద్దిగా పెట్టుకుంటూ, ఆ నీళ్ళే తాపించుకుంటూ 40 రోజులు పైగా బతికించింది. అది ఎంత రిస్క్ అంటే సామాన్య విషయం కాదు. ఒక పక్క భయంకర నుండి క్రూరమైన జంతువులు, భయంకర నుండి అరణ్యం, ఆరైపోతే ఇంకేం కనపడదు, భయంకరమైన సౌండ్లు, కట్టిక సేగటి. అయితే ఆ అమ్మాయి ధైర్యానికి ప్రపంచం అంతా ఆ అమ్మాయిని ఏమన్నదని తెలుసా? రియల్ హీరోయిన్ అంటే ఈ అమ్మాయి అనిందంట. హల్లెలూయా. రియల్గా హీరోయిన్ అంటే ఈ అమ్మాయి అనిందంట. ఒక సినిమా కూడా తీయాలని చూస్తారంట ఆ అమ్మాయి స్టోరీ మీద. ఎవరి మీద? ఆ పాప ఎట్లా ఉండిందని చెప్పి. ఇప్పుడు మన జీవితంలో కూడా చిన్న సమస్యలు వస్తుంటాయి. అప్పుడు దానికి ఏమంటాం మనం? చచ్చిపోతాను. ఒక అమ్మాయి ఒళ్ళు కాల్చుకొని పెద్ద హాస్పిటల్లో ఉంది. మేము పాదం చేయడానికి పోయాం నెల్లూరులో. ఎందుకమ్మా నువ్వు ఆ పని చేసుకున్నావంటే, మా ఆయన 2 రోజులు నాతో మాట్లాడలేదో అందుకని కాల్ చేసుకుని అంటుంది. కాల్ చేసుకుని చచ్చిపోతే ఆయనకి ఏమైనా నష్టమా?
ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోడా? ఏం పని చేస్తున్నా పిచ్చి తల్లి నువ్వంటే, నేను ఏదో చేసేసానన్నా అంటున్నాను. అంటే దాన్ని చచ్చిపోతారా? దేనికి? సరే 2 రోజులు మాట్లాడలేదు, సరే వారం కూడా మాట్లాడలేదు అనుకుందాం, చచ్చిపోతారా? ఇంకొంతమంది పక్కన తిట్టింది, మేము బతకను, తిడితే నువ్వు చచ్చిపోవాలా? నాకు అప్పులు చేసినాయి, నేను బతకను. ఈరోజు చాలామంది ఏం చేస్తుంది తెలుసా? ఈ మధ్య ఒక ఆయన ఆఫీసరు బిడ్డలను కాల్చేసి గనితో ఆయన కాల్ చేసుకున్నట్టు అప్పులు అయిపోయాడంట. అంటే అప్పులు అయిపోతే చచ్చిపోవాలా? ఇక మార్గం ఏం లేదా? దేవుడు ఏదో ఒక దారి చూపించడా? అంటే మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎట్లయినా మనం నిలబడి సాధించుకోవాలనుకోవటంలా ఏం చేస్తున్నాడు? చచ్చిపోదాము. చచ్చిపోతే పరిష్కారం అయిపోతుందా సమస్య? ఇప్పుడు ఆ అమ్మాయి, మా అమ్మ చచ్చిపోయింది, ఇక నా వల్ల కాదు, వాళ్ళని చూసుకోలేను, నేను చచ్చిపోతాను అనుకుంటే ఏది పరిస్థితి? ఇప్పుడు అరణ్యంలో ఎవరు వస్తారండి? ఇప్పుడు ఇల్లు పక్కనైతే ఆ అమ్మ ఈ అమ్మ వచ్చి ఇదిగో ఓదార్చి సహాయం చేసి నీళ్ళు పాలు ఇస్తారు. అరణ్యంలో ఎవరు వస్తారో? ఎవరు ఇస్తారు మన సహాయం? అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ధైర్యం చూడండి, ఎంత రిస్క్ చేస్తుంది చూడండి. ఆ ఘోర మృగాల మధ్యలోనే అక్కడే కాపురం ఉంటుంది, అక్కడే ఆ జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి రోజు, వాటి మధ్యలో అక్కడే ఉంది. ఎంత ధైర్యం చూడండి ఒకసారి. ఈరోజు ఆ బిడ్డని ప్రపంచం అంతా కొనియాడారు. ఎందుకు తెలుసా? ఎవరు చేయలేరు ఆ వయసులో ఆ పని. మనకు 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంట్లో ఒకటే ఉండమంటే నేను నాకు భయం అంటాం మనం. అదే 17 ఏళ్ళ వయసుకే ఆ బిడ్డ ఆ ధైర్యం మామూలు ధైర్యం కదా అది. అప్పుడప్పుడు అంటుంటారు వాడి గుండి ఏం గుండిరా అని. మనం ఆ అమ్మాయిని అనాలా, అది గుండి కాదు, అది దావీదుని అన్నాడు ఆ రోజుల్లో, సింహపు గుండి లాంటి వాడని. హల్లెలూయా. ఏం గుండి అంట? సింహపు గుండిరా అన్నాడు దావీదుని. ఈరోజు మనకు అంత పెద్ద సమస్యలు ఏమి రాకపోవచ్చు, కానీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. కొన్ని వ్యాధి బాధలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ఆటపోట్లు, కొన్ని శ్రమలు వస్తుంటాయి. వస్తున్నంత మాత్రాన చనిపోవాలా? పారిపోవాలా? దిగులు పడిపోవాలా? ఏం చేయాలి? మన దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు ఉన్నాడు, ఆయన వైపు చూడాలా. దావీదును రాళ్ళు పట్టుకొని చంపుతామని వస్తున్నారు, చంపేస్తాం అని వస్తున్నారు. దావీదు ఒకటే మాట చెప్పాడు, మీరు నన్ను చంపేస్తారు, ఓకే, నేను ఒక్కడిని మీరు చంపేయగలరు. చంపేస్తే మీ బిడ్డలు భార్యలు వస్తారా? చెప్పండి. మీరు నన్ను చంపేస్తారు, మీకు బిడ్డల భార్యలు వస్తారా? రారు. అయితే మా బిడ్డల భార్యలు ఎట్టా? కొంచెం టైం ఏంటి, నేను ఏదో ఒకటి చేస్తా, ఏదో ఒకటి చేస్తా అని వాళ్ళు చెప్పుకున్నాడు. ఎవరికి? రాళ్ళు ఎత్తిన వాళ్ళు రేయటం ఎంతసేపండి? 100 మందిలో 20 మంది తగిలి నేను గట్టిగా వాడు రక్తంగా చచ్చిపోతాడు. కానీ దావీదుకు ఉన్నటువంటి ధైర్యం చూడండి. తమ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆగండి, సమయం ఇవ్వండి, కొద్దిగా నేను చేస్తానన్నాను. ఒకవేళ అప్పులే ఉన్నాయి, అప్పులు అయిపోయినాం అనుకుందాం నీ జీవితంలో. అప్పులో వచ్చేస్తాను, చుట్టుముట్టేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు, చచ్చిపోతాను అంటే కుదరదు. ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలి, చెప్పాలా, నేను చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. శ్రమలో కూడా మనం ఏం చేయాలి? ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి అడగాల. చూడండి అక్కడ చదవండి 7వ వచనం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎఫోదుని దమ్మని, ఎఫోదు అంటే యాజకుడు ధరించుకునేటువంటి ఒక డ్రెస్, అది దాన్ని వేసుకొని కూర్చొని ప్రార్థన చేశాడు. మనకు శ్రమ వస్తే మనం ప్రార్థన చేయము, వాళ్ళకాడికి వెళ్ళకాడికి పరిగెత్తుతాం. పరిగెత్తితే లాభంలా. నువ్వేం చేయాలి? మోకరించి నీ బాధ ఎంత ఉందో అంత బాధ దేవుడికి చెప్పాలా. మనకు ఆయన అన్నాడు, ఒక వస్తువును మనం ఎంత పైకి ఇసిరితే అంత స్పీడ్గానే మన కిందకు వచ్చి పడుతుందా? పైకి పోద్దా? పడిపోతుంది. మనం వేసే ధూపం కూడా
ఎంత బలముగా ఇక్కడ ధూపం వేస్తే ప్రార్థన చేస్తే అంత స్పీడ్గా పరలోకానికి చేరి అంత తొందరగా జవాబును తీసుకొస్తుంది అన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? అంత బలంగా ప్రార్థన ఇక్కడ చేయాలి. అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు? ప్రార్థన ముఖాలు లేసి ప్రార్థన లేచాడు. ప్రార్థన లేసి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. తండ్రి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు కానీ నువ్వు సహాయం చేయకపోతే నేను ఇంకా లేను. ఇప్పుడు ఖచ్చితంగా నీ సహాయం నాకు కావాలి. ఇప్పుడు నేను కానీ పోతే వాళ్ళని పట్టుకొని రాగలనా, లేదు ఇంకేమన్నా మార్గం ఉందా, నాకు చెప్పు అని దేవుని కాడ బతిమాలుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నిశ్చయంగా వాళ్ళని తీసుకొని వస్తావు అన్నాడు. నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరి కాడుకో పాబోలేను, నీకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర మోకరించాలి. మరో వ్యక్తి అన్నాడు, దేవుడి కాడ మోకరించేవాడు మనుషుల కాడ మోకరించడంట. దేవుడి కాడ మోకరించిన వాడు మనుషుల కాడ పోయి మోకాడ ఉంటాడు. అయ్యా ఇదొకటి చెయ్యయ్యా, నువ్వు లేకుండా నాకేం లేదయ్యా, ఇదొకటి చెయ్యయ్యా అంటాడంట. దేవుడి కాడ మోకరించేవాడికి ఆ పరిస్థితి అవసరం లేదు, దేవుడే తీసుకొస్తాడన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, వాళ్ళని తీసుకొని వస్తావు అన్నాడు. ఇంకా అప్పుడు లేచి జనులందరూ ఎట్టున్నారు? యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారా? లేరు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే దుఃఖంలో ఉంది, బాధలో ఉంది. బాధలో ఉండేవాడు, దుఃఖంలో ఉన్నాడు, ఫైటింగ్ చేయమని చేస్తాడా? చేయలేడు. చేయాలంటే మైండ్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు స్టడీ చేశాడు. ఫస్ట్ వాళ్ళందరినీ చెప్పాడు, మనకు దేవుడు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, మనం యుద్ధానికి పోతున్నాం, గెలిచి వాళ్ళని తీసుకొని వస్తాము, మీరేం కుంగిపోవద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ రెడీ చేసుకున్నాడు. ఎవరిని? ఉన్నటువంటి జనుల్ని. బయలుదేరిపోతున్నాడు. ఒక వాగు వచ్చింది, 400 మంది దాటేశారు, 200 మంది దాటలేకున్నారు ఆ వాగుని. వాళ్ళు అక్కడే ఆగిపోయారు. సరే మీరు ఇక్కడ ఆగిపోండి, మేము పోతామని నీళ్ళు వెళ్ళిపోయారు. పోతా ఉండగా ఒకడు పడిపోయినాడు. ఎవరు? ఒక వ్యక్తి పడిపోయినాడు, శత్రువు. వచ్చినటువంటి ఆ శత్రువులో ఒక మనిషి పడిపోయినాడు. వాడిని పట్టుకోవచ్చారు దావీదు దగ్గరికి. వాడు సభ్యుని రా ముందు అనలా దావీదు. వాడికి ముందు అన్నం పెట్టండి రా అన్నాడు. ముందు అన్నం పెట్టండి, వాడు బాగు చేయండి ఫస్ట్ అన్నాడు. వాడికి అన్నం పెట్టి అన్ని ఇచ్చిన తర్వాత వాడు తెప్పరెళ్ళుకున్నాడు, తెరుకున్నాడు. అప్పుడు దావీదు క్వశ్చన్ పెట్టి, ఏరా బాబు, నువ్వు ఏ ఊరు అడివి, నీ పేరేంటి, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎక్కడ పోతున్నావు అంటే వాడు వివరంగా చెప్పేశాడు. నేను అమాలేకునికి దాసుడిని, ఐగుప్తీని, నేను సిక్లాగు మీదకి ఆ ఫిలిస్తీన్ల మీదకి వచ్చి యుద్ధం చేసి వాటిని కాల్ చేసి తీసుకొని పోతున్నాం. ఈ మధ్యలో నాకు బాగలేకుండా వచ్చేసింది, నా యజమాని నన్ను వద్దనుకొని పడేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. సరే దావీదు అడిగాడు, ఆడికి పోయేదానికి నాకు దారి చూపిస్తావా? వాడు అడిగాడు, నన్ను సంపన నీవు, నా యజమానికి మళ్ళీ తిరిగి అప్పగించిన నీవు, నువ్వు నాకు ప్రమాణం చేసి చూపిస్తానన్నాడు. ఆ రోజుల్లో ప్రమాణమే ముఖ్యం, కాగితాలుగా ఏం లే. ఇప్పుడు వచ్చినాయి కాగితాలు. ఇప్పుడు కాగితాలు కూడా నమ్మకం ఉంటారని ఎవరేం లేదు. రాసిన కాగితాలు ఉంటాయి, కొంతమంది ఏదో తప్పించేస్తారు. ప్రమాణం అడిగేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో. ఏమడిగేవాళ్ళు? నాకు ప్రమాణం చేయి అనేవాళ్ళు. ప్రమాణం చేశారంటే నమ్మకం అని అర్థం. వాడు అడుగుతున్నాడు దావీదుని, నాకేం చేయాలి? ప్రమాణం చేయి. దావీదు అలాగే చేసిన తర్వాత వాడు దారి చూపిస్తాడు. వీళ్ళు పోయి ఏం చేస్తుంటారని శత్రువులు ఒక మైదానం చూసుకొని ఇవన్నీ ఎత్తుకొని పోయి ఆడ వేసుకొని తాగి ఆడి పాడుతూ ఉంటారు. చూడండి అక్కడ చూద్దాం, 16వ వచనం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కానీ ఆ సమయంలో ధైర్యం చేసుకోపోయి ఉంటే చచ్చిపోయిండేవాడు. ఎవరి దెబ్బకి? తలాకు రాయి వేసుండేవాళ్ళు చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి నష్టము, ఈ దావీదుకి నష్టం. కానీ ఆ రిస్క్ వచ్చిన సమయంలో దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీకు ఏ రిస్క్తో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ వ్యాధితో ఇక్కడికి వచ్చావో,
ఎలాంటి అనారోగ్యం నీకు వచ్చిందో, ఎలాంటి అప్పుల సమస్య నిన్ను పీడిస్తుందో, ఎలాంటి ఆర్థికమైన ఇబ్బందులు నీకున్నాయో, కుటుంబ సమస్యలు నీకున్నాయో, లేక మానసిక సమస్యలు నీకున్నాయో, ఆ సమస్యలు నిన్ను ముంచేస్తాయని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే ఈ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఫస్ట్ ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు అనుకో, నీ వ్యాధి తీరేదానికి దేవుడు సహాయం చేస్తాడు. నీ అప్పులు తిరిగేదానికి దేవుడు మార్గం చూపిస్తాడు. నీకు ఉన్నటువంటి ఆ కుటుంబ సమస్యలు ఎలా పరిష్కరించాలో ఆయన మార్గం చూపిస్తాడు. ప్రతి దానికి ఆయన దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎవరికాడా సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా ఆయన దగ్గర ఉండాలి. లెక్క ఉందంటే దానికి ఆన్సర్ ఉండే ఉంటుంది. అంటే ఆయనకు తెలియలేదు కాబట్టి ఇంక ఆన్సర్ లేదని కాదు, అది ఎవరో వరకు తెలిసే ఉంటుంది. ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కారము ఖచ్చితంగా ఉండాలి. ప్రతి దానికి పరిష్కారం దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకేం చూపిస్తాడు? ఏం చూపిస్తాడు? మార్గం చూపిస్తాడు. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ఎన్నో ఆటుపాట్లు వచ్చినప్పుడు నేను మనుషుల మీద కంటే కూడా దేవుని దగ్గర పాదాలు వేసాను కాబట్టి ఇప్పుడు వరకు నిలబడి ఉన్నా. లేకపోతే చాలా ఆటుపోట్లు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. కానీ ఏ ఆటుపోటు వచ్చినా నేను ధైర్యం తెచ్చుకొని ప్రభువు దగ్గర ప్రార్థన చేయటం వల్ల ప్రతి సమస్యలో అది ఎంత పెద్ద రిస్క్ అయినా సరే దేవుడు నా పక్షంగా ఉండి విడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడిపోయి దిగులు పడిపోయి అన్నం తినకుండా పారిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? అవుతుందా? కాదు. మనం నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలి. ధైర్యం తెచ్చుకొని దేవుని కాడ పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దావీదు ఏ విధంగా అయితే ప్రార్థనలో నిలబడ్డాడో నీకు పరిష్కారం వచ్చిందాక రాత్రి పొగులేని ఏడు దేవుడి కాడ కూర్చొని, మనుషుల కాడ కూర్చొని ఏడ్చేదానికంటే దేవుడి కాడ కూర్చొని ఏడు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? పరిష్కారం చేస్తాడు. నీకు కావలసిన సహాయం ఏదో ఆయన పంపిస్తాడు. నువ్వు నిలబడితే దేవుడు ఉన్నాడు, పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య నాకు బాగా లేకుండా వచ్చింది కదా, అప్పుడు దేవుడు నువ్వు ఒకటే అడిగా, సావంటే నాకేం భయంలే, కానీ ఇంకా నీ పని చేయటం నాకు సరిపోలే, ఇంకా బతకాలి, నేను నీ పని ఎక్కువ చేయాలి. ఇప్పుడు చేసిందంత నాకు సంతృప్తినివ్వాల, ఇంకా ఎక్కువ నీ కోసం కష్టపడాలని ఉండా. నేను నీకు ఇష్టమైతే నాకు అన్నింటి సరిసేయి అని ప్రభుని అడిగా. ప్రభు అన్నీ నార్మల్ చేశాడు. మళ్ళీ అన్నీ నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు అయినా కూడా అన్నీ నేను తింటాంలే, మితంగా తింటా. బాగుందని చెప్పేసి కడుపుకి ఎట్టబడతారు తినకూడదు, అన్నీ మితంగా పోవాలి. మితంగా పోతుంటే బండి అందరూ బాధి బాగా అయిపోయింది మొత్తం తినేద్దామని జోరుకు తినకూడదు. లిమిట్గా పోతుంటే మన ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ప్రభువు నేను అడిగింది ఏం తెలుసా? బతకాల. ఎవరి కోసం? నీ కోసమే బతకాల. కాబట్టి ఈ వ్యాధి నీకు మించి ఏం కాదు, నువ్వు దాన్ని అనుకుని తీసేస్తావు. హల్లెలూయా. ఆయన తీసేయగలడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రభువుని విడిచిపెట్టేసావా ఆ తర్వాత చెప్పలేవు. ప్రభుని వదిలేసి వెళ్ళిపోయావా ఇంకా నీ జీవితం ఇంక చెప్పలేవు. వాడి జీవితం ఏమైపోద్ది మనకు తెలియదు. కానీ ప్రభుతో ఉన్నావా నీకు భయం లేదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎలాగైనా సరే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని ఆయన ఉండి నీ హ్యాండిల్ చేసి సహాయం చేస్తాడు. లేకపోతే కొన్ని సమస్యలు వస్తే మానవ జీవితంలో తట్టుకోలేం. డాక్టర్ సడన్గా వస్తాడు. నిన్న ఒక అమ్మాయి ఏదో చూపించింది సూలూరుపేటలో, టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. ఆ అమ్మాయి ఎంటుకలన్నీ ఊడిపోయి మొహమంతా మారిపోయి ఒక ఎంతైనా రోగం వచ్చేసింది. అది మన నెల్లూరు గిల్లూరు ఎంత తిప్పినా బాగా కాలేదంట. చెన్నై తీసుకోదు, అదేదో డిసీజ్ అని చెప్పారంట. అంటే ఎప్పుడేమొస్తుందో తెలీదు. కానీ ఎలాంటిది మనకు ఎదురైనా యేసయ్య మనకున్నాడో ఆయన మన సహాయమో చేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ ఏం చేయాలి? వెంటనే ధైర్యం రావాలి ఒంట్లోకి. భయాన్ని రానియకూడదు. ఒంట్లోకి ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం మనలో ఉంటే నువ్వు ముందుకు వెళ్తావు. నిన్నేమీ అడ్డుకోలేదు.
కనిపిస్తాయి కాసేపు మబ్బు నీడలాగా ఆటంకాలు, అవి తొలగిపోతాయి. అవన్నీ తొలగిపోతాయి, మొత్తం సెటరేట్ అవుతుంది. నువ్వు దేవుని బిడ్డగా ధైర్యం తెచ్చుకో. దేవుడు అన్నీ సెట్ చేస్తాడు. నీ పరిస్థితులను చక్కబెడతాయి. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, నీ ఆశ భంగం కానేరదు, ముందుగతి రానే వస్తుంది అంటాడు. తప్పకుండా దేవుడు మనకు సహాయమో చేస్తాడు. ఆయన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి అందుకని ఆయన సహాయం చేసేంతవరకు నువ్వు నిలబడాలంటే నీకు ధైర్యం కావాలి. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, మృతుడయ్యాడు కానీ లేచి ఉన్నవాడు ఆయన. మరణము యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నవే. కాబట్టి ఆయన ఉన్నంత వరకు నీకు భయం లేదు. ఆయన్ని వదిలేసావంటే ఇంకేం చెప్పలేము. ఆయన ఉన్నాడు, ఉన్నవాడు అనువాడుగా ఆయన మనకున్నాడు. ఆయన మరణం వరకు మనం నడిపించునుగాక. ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి వ్యాధిలో, ప్రతి రిస్క్లో దేవుడు మనతో ఉండి పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ప్రతి మనిషి జీవితంలో కొన్ని వ్యాధులు రావచ్చు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కొన్ని ఆటుపోట్లు ఎదురవ్వచ్చు, కొన్ని నిందల అవమానాలు రావచ్చు, ఎన్నెన్నో రావచ్చు జీవితంలో. ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు. కానీ వచ్చినప్పుడు మేము కుంగిపోతే, వచ్చినప్పుడు మేము భయపడిపోతే, వచ్చినప్పుడు మేము దిగులు పడిపోతే మా జీవితంలో మేమేమీ చేయలేం. ప్రభువా, ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తావు. కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళా సమస్తమును మేము తెచ్చుకోగలుగుతాం. అది ఆస్తి అయినా, మనుషులనైనా, లేకపోతే దేన్నైనా మేము మళ్ళీ సమకూర్చుకోగలుగుతాం. అలాంటి కృపతో, అలాంటి విశ్వాసంతో, ధైర్యంతో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.